ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవాతి దేవునికి నా నిండు మనస్సుతో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరొక అవకాశమును దీన సేవకుడిగా నాకు ప్రసాదించాడు. దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంతేకాకుండా మరి వాక్యమును, ఈ కార్యక్రమమును వీక్షించుటకు, వాక్యం వినుటకు మరి ఆశతో చేరువచ్చినటువంటి మిమ్మల్ందరినీ కూడా ప్రభు పేరిట అభినందిస్తున్నాను. మరొకసారి ఈ రక్షణ ధ్వని అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? మరి కుటుంబాలలో సంతోషం ఉందా? లేకపోతే సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యాలతో బాధపడుతున్నారా? నిజమే, జీవితము అనేది కొన్నిసార్లు సంతోషము, కొన్నిసార్లు దుఃఖము కదా. మరి అన్ని పరిస్థితులు అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు కదా. కష్టాలైనా మరి ఎప్పటికీ కష్టాలే అనే మాట కొంతమంది వాడుతూ ఉంటారు. కానీ దేవుడు తప్పకుండా విజయాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే కష్టాలలో వదిలేసేవాడు కాదు కదా మన తండ్రి. ఆయన తప్పకుండా విడిపించే గొప్ప దేవుడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, నిరాశ చెందకండి, దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండండి. సృష్టికర్తనే మన పక్షాన ఉన్నాడు కదా. సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉన్నాడు కదా. కాబట్టి ఏ విషయంలో చింతించని అవసరం లేదు. కాబట్టి ఏ కష్టం ఉన్నా ప్రార్థన చేయండి. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఆ సేవకులను ప్రార్థించమని చెప్పి మరి వారు ప్రార్థన చేయకుండా వదిలేస్తూ ఉంటారు. మీరు ప్రార్థన చేయాలి. దేవుడు రికమెండేషన్స్గా ఇష్టపడేవాడు కాదు కదా. మరి నీ కొరకు ఎవరో రికమెండేషన్ అవసరం లేదు. నీవే స్వయాన దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. నీవే దేవుని సహాయమును కోరవచ్చు. నీవే బ్రతిమలాడాలి, దేవుని దగ్గర గోజాడాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి. దేవుడు తప్పకుండా ప్రతి సమస్యకు పరిష్కార మార్గము దేవుడు మనకు చూపిస్తాడు. కాబట్టి దయచేసి మీరు ప్రార్థన చేయండి. కొంతమంది కేవలం అనేకులకు ఫోన్స్ చేస్తూ ఉంటారు, ప్రార్థించమని కోరుతూ ఉంటారు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ ప్రార్థన. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాను. ఎవరో నాకు ప్రార్థన చేస్తే నేను నీకు ఉత్తరం ఇస్తాను అనలేదు కదా. దేవుడు నీ ప్రార్థన విని దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. దేవుని మాటలను బట్టి మీరందరూ బలపడాలి. దేవుని మాటల చేత మీరు ఆదరణ పొందాలి. దేవుని మాటల చేత మీరు ప్రోత్సహించబడాలి కదా. దేవుని వాక్యం మీ జీవితంలో ఏ విధంగా పనిచేస్తుందో మాకు తెలియచేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏ విధంగా బలపడ్డారో మాకు తెలియచేయండి. కష్టాలు, బాధలు ఉంటాయి. వాటి కొరకు తరచుగా చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. కేవలము మరి కష్టాల కొరకే కాదు ప్రార్థన, మరి శ్రమలలోనే కాదు, అన్ని పరిస్థితుల్లో కూడా. మరి ముఖ్యంగా దేవుని వాక్యము నిన్ను ఏ విధంగా బలపరిచింది, ఈరోజు దేవుని వాక్యము చేత నీవు ఏ విధంగా ప్రోత్సహించబడ్డావో ఆ విషయము తెలియజేస్తే కనుక మేము ఇంకా మరి దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించగలుగుతాం. కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. నేటి కార్యక్రమాన్ని మరి స్పాన్సర్ చేసినటువంటి, ఈ కార్యక్రమానికి చేతులు చాపినటువంటి మా సంఘ సభ్యురాలు ప్రియ తల్లి లలితమ్మ గారు, షేర్పల్లి గ్రామానికి చెందిన సంఘానికి చెందిన మరి లలితమ్మ గారు మరి తన కుటుంబం తనుగుడి మధ్యలో భయంకరమైనటువంటి రోడ్డు ప్రమాదంలో తన యొక్క మనుమడు ఇరువురు కూడా గాయాలతో ఉండగా దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు, అద్భుతంగా ప్రమాదంలో కాపాడాడు. కాబట్టి వారు మరి ఈ కార్యక్రమానికి చేతులు చాపడం నేను వారిని అభినందిస్తున్నాను. దేవుడు ప్రియ తల్లి లలితమ్మ గారి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆ కుటుంబానికి దేవుడు సంపూర్ణ రక్షణ ప్రసాదించాలని కూడా నేను దీన సేవకుడిగా ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే ప్రభు యొక్క దీర్ఘశాంతము మనకు తెలియచేసే వాస్తవాలు. దేవుని యొక్క దీర్ఘశాంతం మనందరికీ తెలుసు. దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉండడంలో మనము నేర్చుకోవాల్సిన వాస్తవాలు, మనము నేర్చుకోవాల్సిన పాఠాలు. ఎందుకు ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు మన విషయంలో, మనుషుల విషయంలో దేవుడు ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? చాలాసార్లు మనుషులలో చాలా ప్రశ్నలు వస్తాయి. ఎందుకు దేవుడు ఇంకా చూస్తూ ఊరుకుంటున్నాడు? ఎందుకు ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? ఎన్నో ఆయన
వాగ్దానాలు చేశాడు కదా. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఏమయ్యాయి వాగ్దానాలు? ఎందుకు ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఇంకా ఆయన మరి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? ఎందుకు ఇంత మరి ఓపిక కలిగి ఉన్నాడు అంటే దాని వెనక చాలా పాఠాలు మనం నేర్చుకోవాలి దైవ బిడ్డలారా. ఒక్కసారి ఆ వాక్యాన్ని చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనము 8వ వచనం నుండి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. ఇంచుమించు మరి 15వ వచనం వరకు కూడా చాలా విషయాలు ఉన్నాయి. 8వ వచనం నుండి 15వ వచనం వరకు మనం అవన్నీ కూడా చాలా లోతుగా ధ్యానించడానికి, అన్ని వచనాలు ధ్యానించడానికి మనకున్న సమయం చాలా కొద్దిగా ఉంటుంది కాబట్టి సమయం సరిపోదు. కొన్ని విషయాలు దేవుని చిత్తమైతే 4 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. దేవుని యొక్క దీర్ఘశాంతము మనకు తెలియజేసే 4 వాస్తవాలు. 4 వాస్తవాలు ఏంటో మనం దేవుని వాక్యంలో నుండే చూద్దాం. 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి, ఏలయనగా ప్రభువు దృష్టికొక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడునో నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు? నిజమే, ఆయన వాగ్దానము చేశాడు కదా. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఉంది కదా. ఇంచుమించు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతున్నాయి. నెరవేరవలసినది ఒక వాగ్దానం, ఒక ప్రవచనం ఉంది. ఏంటంటే అది యేసుక్రీస్తు యొక్క రాకడ, ప్రభు యొక్క దినం, ఆ చివరి దినం, ప్రభువు యొక్క దినం, డే ఆఫ్ ద లార్డ్ అంటారు. అందులో ఒక భాగమే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ. గమనించండి, మొదటి రాకలో యేసుక్రీస్తు లోకానికి మరి 2024 సంవత్సరాల క్రితము మానవుడిగా పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. 2వసారి ఆయన ఈ లోకానికి పాపులను రక్షించడానికి కాదు, పాపులను శిక్షించడానికి, తీర్చడానికి ఆయన 2వసారి రాబోతున్నాడు. ఈ విషయము యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళేటప్పుడే, అనగా ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఆయన తిరిగి 40 రోజుల తర్వాత ఆరోహణమై వెళ్ళేటప్పుడే ఆ ప్రవచనము చెప్పబడింది, ఆ మాట చెప్పబడింది. ఒకసారి మీరు ఆ మాట చదివితే గనుక అపోస్తుల కార్యంలో మనందరికీ తెలుసు ఆ మాట. ఒకసారి ఆ మాట మనం చూసుకుందాం. ఒకసారి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఆనాడే చెప్పబడిన ప్రవచనం ఇది. ఆయన తిరిగి రాబోతున్నాడు. సరే, ప్రజల యొక్క ప్రశ్న ఏంటంటే, లోకం యొక్క ప్రశ్న ఏంటంటే, ఆనాడు చెప్పబడిన ఈ ప్రవచనం ఏమైంది కదా? అపోస్తలుల కాలంలో చెప్పబడిన యేసుక్రీస్తు రాకడను గూర్చిన ప్రవచనం ఏమైంది అని ప్రశ్నించేవారు చాలామంది ఉన్నారని వాక్యంలో కూడా చెప్తుంది కదా. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకు దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే మారు మనస్సు పొందాలి కదా. ప్రభు యొక్క దీర్ఘశాంతం మనకు నేర్పే పాఠం, మనకు నేర్పే ఒక వాస్తవం ఏంటంటే మారు మనస్సు యొక్క అవసరత. మారు మనస్సు యొక్క అవసరతను మనకు నేర్పుతుంది. మనుషులందరూ మారు మనస్సు పొందాలి, పాపమును గూర్చి పశ్చాత్తాపపడాలి, మనస్సు మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, ప్రవర్తనను మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. అందుకోసమే దేవుడు మరి ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నాడని వాక్యంలో ఉంది. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, దేవుడు నేను ఎన్ని చేసినా ఏం చేసినా దేవుడు నన్ను ఏం చేయలేడు, దేవుడు కూడా ఏం చేయలేడు అంటుంటారు కొంతమంది. దేవుడు కూడా నన్ను ఏమీ చేయలేడు. గమనించండి, దేవుడు ఎందుకు దీర్ఘశాంతము చూపిస్తున్నాడు? దేవుడు ఎందుకు దీర్ఘశాంతము చూపిస్తున్నాడు అంటే మనుషులందరూ మారు మనసు పొందాలి. సమయం ఇస్తున్నాడు. మనుషులలాగా కాదు కదా, తొందరపడి ఆయన ఏదో చేసేవాడు కాదు కదా. ఎందుకంటే మనుషులందరూ తన బిడ్డలు కాబట్టి మనుషులందరూ మారు మనసు పొందాలి. ఈరోజు నీకు సమయం ఎందుకు ఇవ్వబడుతుందంటే నీవు మనసు మార్చుకోవాలి, నువ్వు మారు మనసు పొందాలి. ఇక్కడ వాక్యంలో ఉంది, ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక. ఎవరు నశించడం ఆయన ఉద్దేశం కాదు, ఎవరు నశించకూడదు కదా. గమనించండి, మత్తయి సువార్త 18
14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. గమనించండి, ఈ చిన్న వారిలో ఒక్కడు కూడా, చిన్న పిల్లల్లో ఒక్కడు కూడా నశించడం దేవుని చిత్తము కాదు. గమనించండి, అందుకోసమే దేవుడు కోరుతున్న మాట ఏంటంటే ఎవ్వరు నశించకుండా అందరూ మారు మనసు పొందాలి. అందుకోసమే దేవుడు దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. మనమేమనుకుంటాం, దేవుడు చేతగానివాడు, ఇంత జరుగుతున్నా దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అనే వాళ్ళు కూడా ఉంటారు. లోకంలో ఎంత అన్యాయం జరుగుతుంది, లోకంలో ఎంత అక్రమము జరుగుతుంది, దౌర్జన్యం జరుగుతుంది, మోసం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతుండగా దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న లోకానికి వస్తుంది. ప్రశ్న తప్పకుండా వేస్తూ ఉంటారు. ఇప్పటికీ చాలామంది ఆ విధంగా పలికేవారు ఉన్నారు. ఎందుకు దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే చేతగాక కాదు, ఆయన ఏమీ చేయలేక, అయ్యో నేనేం చేయలేకపోతున్నాను, నాతో కావడం లేదు, ఈ మనుషులను కంట్రోల్ చేయడం నా చేతగా, అది కాదు విషయం. దేవుడు ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే మనుషులందరూ రక్షణ పొందాలి. ఒక్కసారి చూద్దాం ఆ మాట, ఆ పేజ్ ఒక్కసారి తిప్పండి. 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. రక్షణార్థం, హల్లెలూయా, నిజమే, రక్షణార్థం. ఇది మారు మనస్సు కొరకు, నీ మనస్సు మారాలి, మతం మారాలి అని దేవుడు చెప్పలేదు. ఇది మతము కాదు అన్నది కూడా వాస్తవం. మతం మార్చే పని కాదు క్రైస్తవులు చేసేది, మతం మార్చే పని కాదు సేవకులు చేసేది, పాస్టర్లు చేసేది. మనస్సు మార్చే, మతి మార్చేది క్రైస్తవ జీవితం, దేవుడు కోరుకుంటున్న జీవితం. నీ మతి మారాలి, నీ మనస్సు మారాలి, కానీ మతము కాదు కోరుతున్నది దేవుడు. దైవ బిడ్డలారా, ఇది సత్యం, ఇది యథార్థం, ఇది వాస్తవం. అందుకోసమే దేవుడు ఇక్కడ కోరుతున్నాడు ఏంటంటే మారు మనసు కదా. ప్రభు యొక్క దీర్ఘశాంతం మనకు తెలియజేసే మొదటి వాస్తవం ఏంటంటే మారు మనస్సు యొక్క అవసరత. అందుకోసమే ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. అంతటా దేవుని సువార్త ప్రకటించబడాలి. అందుకోసమే ఈరోజు దేవుని సేవకులు ఎక్కడెక్కడికో వెళ్ళి బజార్లో నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి పత్రికలు పంచే పని చేస్తున్నారు. గమనించండి, ఏదో మతాన్ని మార్చడానికి కాదు, అందరూ సత్య సువార్తను వినాలి, దేవుని రాజ్య వార్తను వినాలి, సత్యమును తెలుసుకోవాలి. లోకము శాశ్వతం కాదు, లోకము స్థిరం కాదు, డబ్బు స్థిరం కాదు, నీ అందము స్థిరం కాదు, నీ ఆస్తి స్థిరం కాదు, ఉద్యోగం స్థిరం కాదు, లోకంలో స్థిరమైనది అంటూ ఏమీ లేదు. కానీ దేవుని బిడ్డలారా, మనందరము కూడా మారు మనసు పొందాలి. అనగా పాపము మనుషుల్లో ఉన్నది, పాపము, జన్మ పాపము, కర్మ పాపము, పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరుగుతున్నాము. మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలు చేసిన ఆ పాపం యొక్క ప్రభావము మనుషులందరి మీద ఉంది. కాబట్టి ప్రభు కోరుతున్నది ఏంటి? నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు పాపంలో నుండి విడుదల పొందాలి, చెడు జీవితంలో నుండి బయటకు రావాలి, దుష్ట స్వభావంలో నుండి, దుష్టత్వంలో నుండి బయటకు రావాలి. ఏ ఒక్కడు నశించడమో ఆయన ఇష్టం కాదు. ఎందుకంటే ఈజ్ అవర్ ఫాదర్, ఆయన మన తండ్రి, మనమందరం ఆయన పిల్లలం. ఈ మతము ఆ మతము కాదు, మనుషుల్లో తేడాలు ఉన్నాయి. వీళ్ళు వాళ్ళు, వీళ్ళు వీళ్ళు, మేమది వీళ్ళది అని మనుషులలో తేడాలు పెట్టుకున్నారు. మనుషుల్లో గ్రూప్స్ డివైడ్ చేసుకున్నారు. ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం, ఈ జాతి ఆ జాతి కదా, ఈ దేశం ఆ దేశం, మనుషులు పెట్టుకున్నవి. కానీ ఒక్క కుటుంబంలో నుండే, ఆదాము అవ్వలో నుండే లోకమంతా వచ్చింది. ఒక్క భార్య భర్తల నుండి ఆదాము అవ్వల సంతానమే మనందరం. ఎక్కడ మారింది? ఎందుకు ఈ మార్పు? లోకంలో జాతులు, కులాలు కదా, మతాలు ఎవరు పెట్టారు? మనుషుల స్వార్థం కొరకు పెట్టినవే తప్ప దేవుడు పెట్టింది కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ నా పిల్లలే, తెల్లోళ్ళైనా నల్లవాళ్ళైనా కదా. కొన్నిసార్లు అందహీనులు ఉంటారు, వారు కూడా దేవుని పిల్లలే. అడుక్కునే వారు ఉంటారు, భిక్షకాలు ఉంటారు పాపం కదా, సరి అయిన వస్త్రాలు ఉండవు, ఆకారం ఉండదు, అయినను దే ఆర్ గాడ్ చిల్డ్రన్, వాళ్ళు దేవుని యొక్క పిల్లలే. కాబట్టి ఎవ్వరు నశించడం ఆయన ఇష్టం కాదు. రోడ్డు ప్రక్కన ఉన్న కూర్చొని అడుక్కునే ఆ వ్యక్తి కూడా దైవబిడ్డనే. కాబట్టి ఆ వ్యక్తి కూడా నశించడం దేవుని చిత్తం కాదు. నీకు వీలైతే దేవుని ప్రేమను వారికి అందించు కదా, క్రీస్తు సువార్తను అందించు, సత్యమును అందించు, దైవ ప్రేమను అందించి ఆ చెడు జీవితంలో నుండి విడిపించు, మంచి మార్గంలో, సన్మార్గంలో నడిపించు. అది నీవు నేను చేయాల్సినటువంటి మన కర్తవ్యం. దైవ బిడ్డలారు, లోకము నానా రకాలుగా పేర్లు పెడుతున్నారు, వీళ్ళందరినీ మార్చేస్తున్నారు, అందరిని ఏదో చేస్తున్నారు. ఏమీ చేయరు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ చెడులో నుండి బయటకు రావాలి, మోక్షానికి వారసులు కావాలి, నిత్య రాజ్యానికి వారసులు కావాలి. అది దైవ చిత్తం దేవుని బిడ్డలారా కదా. మనుషులు
కదా. రోమీలకు రాస్తూ పౌలు అంటాడు 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ప్రశ్న కదా. మనుషులకు తీర్పు తీర్చే నీకు నీవుగా తీర్పు తీర్చుకున్నావా? దేవుని యొక్క సహనమును, దేవుని దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? దేవుడు నీకెంత సమయం ఇవ్వాలో అంత ఇస్తాడు, ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇస్తాడు, ఎంతమంది ద్వారా నీకు బోధించాలో అన్ని రకాలుగా నీకు ఆ బోధన నీకు అందిస్తాడు. దైవ బిడ్డలారా, దేవుని స్వరము విని దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి మనం మారు మనసు పొందాలి. అంతేకాదు 2వ విషయాన్ని చూద్దాం. 2వ విషయం ఏంటంటే 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ మనం చూస్తున్నాము. మొదటి లైన్లో మనం చూసినట్లయితే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దినము. గమనించండి, దేవుని యొక్క దినము అంటే అర్థం ఏంటి అంటే, మరి ఆ చివరి దినం, ఆయన రాకడ దినం కదా. ప్రభు దినం, ఆయన 2వ రాకడ దినం, లోకానికి తీర్పు తీర్చే దినం కదా. భక్తిహీనుల మీదికి తీర్పును నాశనమును వచ్చే దినం. గమనించండి, ఆ చివరి దినాలు యేసుక్రీస్తు రాకడతో ఆరంభించబడే ఆ దినాలు కదా. ఆ రాకడను గురించి మన సొంత మాటనే కాదు, 4వ వచనంలో ఆ మాట ప్రస్తావించబడింది. ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయనో ఇక్కడ ప్రస్తావనదే. ఆ ప్రభు దినము అనగా ఇక్కడ మనము ఈ 3వ అధ్యాయంలో చూస్తున్నది ఏంటంటే, ఆయన రాకడను గుర్చిన దినం. ఏమైంది ఆయన రాకడ దినం? యేసుక్రీస్తు 2వసారి వస్తాడు 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 అంటున్నారు. ఏమైంది ఆయన వాగ్దానం అని కొంతమంది హేళన చేస్తూ మాట్లాడేవారు ఉన్నారు అని వాక్యంలో రాయబడింది. కానీ ఆ ప్రభు దినం ఎట్లొస్తుందో తెలుసా? దొంగ వలె వస్తుంది కదా. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. దొంగ చెప్పి వస్తాడా? నేను ఈరోజు వస్తున్నాను దొంగతనానికి అని చెప్పి వస్తారా? ఎక్కడైనా ఉంటుంది అది? దేవుడు చెప్పాడు నేను వస్తాను అని. సరే, ఎందుకు దీర్ఘశాంతం? మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలైంది, 2000 సంవత్సరాలు గతించిపోయింది, ఎందుకు ఆయన ఇంకా రావడం లేదు అంటే, ఇంకా నీ విషయంలో, నా విషయంలో, లోకం విషయంలో, ప్రజలందరి విషయంలో ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. గమనించండి, దేవుని దీర్ఘశాంతం మనకు తెలిపే వాస్తవం. మొదటి విషయం మనం నేర్చుకున్నాం, మారు మనసు యొక్క అవసరతను మనకు తెలియజేస్తుంది. 2వది ఏంటంటే, ప్రభు దినం యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. ప్రభు దినం యొక్క విశిష్టత, ఆయన 2వ రాకడ యొక్క ప్రత్యేకత, విశిష్టత. యేసుక్రీస్తు తప్పకుండా వస్తాడు. ఏ దినమున వస్తాడో మనకు తెలియదు. ఇది వాగ్దానం అనా? ఇది జరుగుతుందా దైవ సేవకుడా? ఇది నిజంగానే వాస్తవమా అంటే, ఇప్పటి వరకు ప్రవచనాలు ఏవైతే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డాయో అవన్నీ నెరవేరాయి. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ ఒక్కటే నెరవేరవలసి ఉంది. అదే ఆ చివరి దినం, ప్రభువు యొక్క స్వాధీనంలోనికి రాబోతున్న ప్రభు దినం, ద డే ఆఫ్ ద లార్డ్, తీర్పు దినం. భక్తిహీనులకు దేవుడు తీర్పు తీర్చే దినం, పరిశుద్ధులకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన కదా, తనతో యుగయుగాలు ఉండే జీవితం. దేవుని బిడ్డలారా, ఇంకా దానికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే తర్వాత మనం నేర్చుకుందాం. ప్రభు దినము కదా, ఆ దినం యొక్క విశిష్టత మనము గ్రహించాలి. అందుకోసమే ఆ మాట మనం చదివాము అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11లో కదా, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, వేరే వ్యక్తి కాదు, పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. గమనించండి, ఇది దేవుని వాగ్దానం కాదా? ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు ఆయన ఆరోహణమై వెళ్ళాడో ఆ యేసే మరలా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. అదే ప్రభు దినం. యేసుక్రీస్తు లోకానికి రాబోతున్న 2వసారి రాబోతున్నటువంటి ఆ దినం. దైవ బిడ్డలారా, ఈ యొక్క ప్రభు దినం యొక్క విశిష్టత మనం గుర్తు చేసుకోవాలి. సరే, ఆ సమయంలో లోకం యొక్క పరిస్థితి ఏమవుతుంది? భూమి ఆకాశంలో పరిస్థితి ఏమవుతుంది అంటే, ఇక్కడ 3వ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని దీర్ఘశాంతం మనకు నేర్పే వాస్తవం ఏంటంటే, లోకం యొక్క భవిష్యత్తును మనకు నేర్పుతుంది, లేకపోతే లోకం యొక్క అంతమును గూర్చి మనకు తెలియజేస్తుంది. లోకానికి ముగింపు లేదా?
లోకానికి 100% ముగింపు ఉంది. గమనించండి, ఈ లోకము కొనసాగే లోకం కాదమ్మా. లోకం ఇప్పటికే కదా యుగాంతము అని ఆల్రెడీ ఆ ఫిలిం కూడా తీశారు, యుగాంతం, ది ఎండ్. లోకానికి ముగింపు ఉంది కదా. గమనించండి, ఇక్కడ నా సొంత మాట కాదు, ఏమన్నాడు 10వ వచనంలో, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మనకు తెలుసు, భూమి, ఆకాశము కదా, నీరు, గాలి, అగ్ని, ఈ పంచభూతాలు కూడా ఏమైపోతాయంట, మిక్కటమైన వెండ్రముతో, వెండ్రము అనగా శబ్దము కదా, మిక్కటమైన వెండ్రముతో లయమైపోవును. 2 పదాలు అక్కడ మనం చూసాం, గతించిపోవును, లయమైపోవును. గమనించండి దేవుని బిడ్డలారా, భూమి, ఆకాశము, తర్వాత అంతేకాదు ఆ 11వ వచనంలో, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, ఇంకా కిందికి చాలా విషయాలు మనం చూస్తాం. ఇవన్నీ కూడా కరిగిపోతాయి అన్నాడు. లోకము గతించిపోతుంది కదా. కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, ఈ లోక నటన గతించిపోవచ్చున్నది కదా. అదే యోహాను భక్తుడు అంటాడు మొదటి ఆ యోహాను పత్రికలో, లోకమును దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుచును. గమనించండి, లోకము గతించిపోతుంది. భూమి, ఆకాశములు ఇప్పటికే భయంకరమైనటువంటి భూమి యొక్క పరిస్థితి కదా, కంప్లీట్లీ పొల్యూటెడ్. ఇదంతా కూడా నాశనం అయిపోయే రోజుల్లో మనం ఉంటున్నాం. భయంకరమైన పాపం, గ్లోబల్ వార్మింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. భూమి భయంకరమైనటువంటి వేడిమితో ఉన్నది ఇప్పుడు. ఏ రోజైనా ఇవన్నీ కూడా పంచభూతములు కదా, మిక్కుటమైన వేండ్రముతో, శబ్దముతో ఇవన్నీ లయమైపోతాయి. అది మనం గుర్తించాలి. అంటే మనుషుల అవసరతను చెప్పాడు కదా, మనుషులు మారుమనసు పొందాలని చెప్పాడు. యేసు ప్రభుల వారు లోకం మీదికి ఏ విధంగా రాబోతున్నాడో, ఏ విధంగా లోకానికి తీర్పు తీరుస్తాడో, ఇవన్నీ కూడా 2వ విషయంలో మనం నేర్చుకున్నాం. 3వ విషయం, లోకానికి ఎటువంటి అంతం ఉంది కదా, లోకానికి ముగింపేంటి, ఏ విధంగా ఇవన్నీ నాశనం అయిపోతాయో ఆ విషయాన్ని తెలియజేశారు. సరే, ఇవన్నీ ఇన్ఫర్మేషన్, ఆ సమాచారం అంతా మన ముందుంచి చివరికి మనకు చెప్పేదేంటి, మరి మనుషుని యొక్క సిద్ధపాటును గురించి చెప్తున్నాడు. చివరిలో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, మనుషుల సిద్ధపాటు. ఏ సిద్ధపాటు? ఇక్కడ ఏమన్నాడు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించాలి అన్నాడు. ఆశతో ఎదురు చూడాలి, త్వరపెట్టుచు అని కింద ఫుట్ నోట్లో ఉంది. ఆ దినము కొరకు ఆశతో అపేక్షించాలి. దాని తర్వాత ఏమన్నాడు, దాని ప్రక్కనే మీరు పరిశుద్ధమైన ప్రవర్తన. 2వది ఏమన్నాడు, ఏముండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన. మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. ప్రవర్తన అంటే మందిరంలో ప్రవర్తించే ప్రవర్తన కాదు, క్రైస్తవుల మధ్యలో, ఆత్మీయుల మధ్యలో ప్రవర్తించే ప్రవర్తన కాదు, మీటింగ్స్లలో కదా, సభలలో ప్రవర్తించే ప్రవర్తన కాదు. నీ అనుదిన ప్రవర్తన కదా, ప్రతిరోజు ప్రవర్తన ఏమై ఉండాలంటే పరిశుద్ధమైన ప్రవర్తన అన్నాడు. పరిశుద్ధత లేకుండా దేవుడు ఏ వ్యక్తిని అంగీకరించడు. పరలోక రాజ్యం చేరడానికి ఒకే ఒక అర్హత ఏంటి అంటే ద హోలీనెస్, బికాస్ గాడ్ ఈజ్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనందరిలో దేవుడు కోరేది ఏంటంటే పరిశుద్ధత. ప్రవర్తనలో, నీ చూపులో కానీ, నీ మాటల్లో కానీ, నీ స్నేహంలో కానీ, నీ తలంపుల్లో కానీ, నీ సలహాలో కానీ, కదా దేంట్లోనైనా సరే నీ కంప్లీట్ బిహేవియర్ మస్ట్ బి హోలీ. నీ యొక్క సంపూర్ణమైన ప్రతిరోజు నీ ప్రవర్తన ఏమై ఉండాలి అంటే పరిశుద్ధమైన ప్రవర్తన. బైబిల్ గ్రంథంలో ఎన్నో దానికి సంబంధించిన వాక్యాలు ఉన్నాయి. మనకు సమయం సరిపోదు కాబట్టి నేను ముగింపులోనికి వస్తున్నాను. దైవ బిడ్డలారా, ఏమై ఉండాలి? మొట్టమొదటిది, ఆ దినము కొరకు ఎదురు చూడాలి, ఆశతో అపేక్షించాలి. అంతేకాదు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి అన్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, తర్వాత 3వది భక్తితోనూ కదా, ఎంతో జాగ్రత్త. 3వ విషయం భక్తితో. గత వారంలో కూడా మనం నేర్చుకున్న భక్తి కలిగి ఉండాలి. అంటే దేవునితో అనుసంధానం చేయబడి, దేవునితో అంటు కట్టబడి, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా కదా, దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా, దేవుని చిత్తానికే తల వంచిన దైవ భక్తి కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. అంతేకాదు 4వ విషయం, భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి అన్నాడు. ఎంతో జాగ్రత్త. గమనించండి, ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అశ్రద్ధతో ఉంటే కుదురుతుందా? అక్కడ ముందు ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, కరెంట్ ఉంది, ప్రమాదం ఉంది, దాని మీద ఆల్రెడీ డేంజర్ అని రాసి పెట్టారు అనుకో. అక్కడ నువ్వు అశ్రద్ధగా ఉంటే కుదురుతుందా? రోడ్డు మీద వెళ్తున్నావు, అశ్రద్ధగా నడిస్తే కుదురుతుందా? డ్రైవింగ్ చేస్తున్నావు, అశ్రద్ధగా డ్రైవింగ్ చేస్తే కుదురుతుందా? ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అక్కడ ప్రమాదం ఉంది అన్నప్పుడు
ఆ జాగ్రత్త పనిచేస్తుందా? గమనించండి దేవుని బిడ్డలారా, మనందరము ఒక గురి కలిగి యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు, ఆయన రాకడ ఆలస్యమైన ఒకవేళ నేనైనా వెళ్ళాలి, నేనైనా పోవాలి, వెళ్ళిపోవాలి. లోకం ఎవరికి స్థిరం కాదు. మరణం అనేది ఏ సమయంలోనైనా సంభవించవచ్చు, ఈ రాత్రే సంభవించవచ్చు, ఈ ప్రయాణంలో సంభవించవచ్చు కదా, ఈ పనిలో ఉండగా సంభవించవచ్చు, ఈరోజు డ్యూటీలో ఎనీ టైం కెన్ బి హ్యాపెన్. అది ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. అజాగ్రత్త పనిచేస్తుందా? ఎంతో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎంతో అన్నాడు, మామూలు జాగ్రత్త కాదు, ఎంతో జాగ్రత్త కలిగి ఉండండి. ఇవి చిన్న విషయాలు కాదు దైవ బిడ్డలారా. కాబట్టి ఈ లోకం యొక్క స్థితిగతులను గుర్తించి, లోకం యొక్క ముగింపును గుర్తించి, ప్రభు రాకడ యొక్క ఆ సంఘటన, రాబోయే ఆ దినమును గుర్తించి, లోకం యొక్క పరిస్థితులను కదా ఒక అవగాహన, లోకంలో ఏం జరుగుతుంది, ఎటుపోతుంది, వీటన్నిటిని బట్టి యు మస్ట్ బి గెట్ రెడీ కదా, యు మస్ట్ బి ప్రిపేర్డ్. నువ్వు సిద్ధపడి ఉండాలి, ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలంటాడు. అంతేకాదు, 2 మాటలు చెప్పి ముగించేస్తాను. 14 వచనం పేజీ తిప్పండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. శాంతము కలిగి ఉండండి అన్నాడు. కొంతమందికి ఏం శాంతం ఉండదు కదా, చాలా తొందరపాటు, చాలా రఫ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా శాంతము అనేది కదా, పేషెన్స్, సహనము కదా, శాంతంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇది వాక్యం, దేవుని మాట. అంతేకాదు, ఆయన దృష్టికి నిష్కలంకంగా ఉండండి, పావురంలాగా ఉండండి, కలంకము లేని వాళ్ళంగా ఉండాలి. అంతేకాకుండా నిందారహితులుగా ఉండాలి, నిందారహితులుగా కనబడున్నట్లు జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడా కదా మనుషుని సిద్ధపాటు. 4 విషయాలు చెప్పాను కదా. మరి ప్రభు యొక్క దీర్ఘశాంతం మనకు తెలియజేసే 4 వాస్తవాలు. మొట్టమొదటిది మారు మనసు యొక్క అవసరత, రెండవది ప్రభు దినం యొక్క విశిష్టత, మూడవది లోకం యొక్క ముగింపును గూర్చిన విషయాలు, నాలుగోది ఏంటంటే మనుషుని సిద్ధపాటు. ఆనాడు కూడా నోవహు కాలంలో గమనించండి దేవుని బిడ్డలారా, 120 సంవత్సరాలు దేవుడు సహనం చూపించాడు కదా, లాంగ్ టైం. 120 సంవత్సరాల ఇంచుమించు ఆ సహనంతో దేవుని వాక్యాన్ని, రాబోయే జలప్రలయాన్ని గురించి మాట్లాడితే ఎవరూ గ్రహించలేదు. ఆనాడు జలప్రలయం చేత లోకమును దేవుడు మరి లోకానికి తీర్పు తీర్చాడు. ఇప్పుడు దేవుడు అగ్ని జ్వాలల చేత లోకము దహించి వేయబడుతుంది. లోకం మీదకి భయంకరమైనటువంటి దైవోగ్రత పరిశుద్ధుల మీదికి కాదు, భక్తి పరుల మీదికి కాదు, కానీ భక్తిహీనుల మీదికి దేవుని యొక్క ఉగ్రత మహా ప్రచండంగా భయంకరంగా రాబోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని, ఇంకా నీ కోసం వెయిటింగ్తో, పేషెన్స్ కలిగి, సహనం కలిగి, నీ రక్షణ కోసమై, నీ మారు మనసు కోసమై ఇంకా మారుతావేమో, ఇంకా సరిపడతావేమో, ఇంకా చక్కపరుచుకుంటావేమో అనే ఆ సమయాన్ని ఇస్తూ, నీకు బోధిస్తూ, చెప్పిన విషయాన్ని మరలా బోధిస్తూ ఎన్నోసార్లు నేను హెచ్చరిస్తున్నా. ఒకవేళ నీలో మార్పు లేకపోతే ఇట్ మైట్ బి ద లాస్ట్ ఛాన్స్. ఈ రోజే నీకు చివరి అవకాశం అయి ఉంటే గనక దయచేసి ఈ అవకాశాన్ని వాడుకుంటే గనక దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అట్టి కృప వాక్యాన్ని విన్న మీ అందరికీ, మనందరికీ దేవుడు దయచేను గాక, దేవుడి మాటలు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. కన్న తండ్రి, వాక్యాన్ని విన్న మా ప్రియులను వాక్యము చేత బలపరచండి. ఒక మంచి అవగాహనతో, ఒక మంచి సిద్ధపాటుతో, ఈరోజే ఒక మంచి తీర్మానంతో బిడ్డలు ముందుకు రావడానికి మీ కృప దయచేయమని, చేరువచ్చిన బిడ్డల ప్రతి అవసరత తీర్చండి. నేటి కార్యక్రమాన్ని నాయన స్పాన్సర్ చేసిన ప్రియ సోదరి లలితమ్మ గారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం ద్వారా సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.